హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్క్రీన్ టైం తగ్గించడం కోసం నేను కొన్ని యాక్టివిటీస్ పిల్లలకి ఏ విధంగా చేయొచ్చు అని చెప్తాను. ఒక 10-15 మినిట్స్ మనము మినిమం అయితే టైం స్పెండ్ చేయగలుగుతాము. అండ్ ఆ టైం అయితే అందరికీ ఉండాలి. అండ్ ఆ 10-15 మినిట్స్లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఒక మంచి బుక్ అయితే చేశాను. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు. ఐన్స్టీన్ బాక్స్ అనేది మనకు అమెజాన్ ఎనీ ఈకామర్స్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో మనం ఈ బుక్తో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఎంగేజ్ అవుతారు. సో అవేంటో ఒకసారి డీటెయిల్ చూద్దాం. మనము పజిల్స్ ఉంటాయి, లైక్ దిస్ పిక్ అండ్ స్టిక్ పజిల్స్ అంటారు, అందరికి ఐడియా ఉంటుంది. మనము వాళ్ళకి హెడ్ ఎక్కడ ఉంది, హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా బాడీ పార్ట్స్ అలవాటు అవుతాయి. అండ్ ఈ కలర్స్ అండ్ ఈ వీటితోనే కూడా బాగా ఎంగేజ్ అవుతారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాంటిది ఒకటి వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ యాక్టివిటీ. సెకండ్ వన్ వచ్చేసి ఇట్లా ఎనిమల్స్కి డోర్స్ వచ్చి ఒక పజిల్ లాగానే ఉంటుంది. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో పిక్ అండ్ స్టిక్ గేమ్ లాగా ఆడుకోవచ్చు. దీంతో వాళ్ళకి కలర్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు, అట్ ద సేమ్ టైం ఎనిమల్స్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇలా వాళ్ళు ఈజీగా అనేది పిక్ చేయగలుగుతారు. మనం హార్స్ ఎక్కడ ఉంది, ఒకవేళ ఫస్ట్ వాళ్ళు కలర్ రికగ్నైజ్ చేసుకునే టైంలో కాకుండా మనం హార్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసుకుంటే మనము ఇలా పెట్టేయగలుగుతారు. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే కలర్ రికగ్నైజేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మనం కలర్స్ అండ్ ఎనిమల్స్తో కూడా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ వన్ యాక్టివిటీ ఇన్ దిస్ కిట్. అండ్ ఇవేంటంటే రైమ్స్ అనమాట. సో దీంట్లో ఇవి కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఈ బేబీ ఏం చేస్తుంది అని చెప్పేసి మనం రైమ్ చెప్పొచ్చు. వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఈవెన్ దో వాళ్ళకి మనకి వర్డ్స్ తెలియకపోయినా వాళ్ళు దే విల్ ఓపెన్ దిస్ బుక్ అండ్ చెప్తారనమాట, ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేసి. సో మీరు 1-2 టైమ్స్ వాళ్ళకి చూపెట్టాలంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే ఇదే బుక్ తీసుకొచ్చి ఐడెంటిఫై చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ రైమ్స్ అనమాట. ఇది ఓల్డ్ మెక్డానల్డ్స్. ఈ బుక్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రీవియస్ చూసిన ఎనిమల్స్ని చూసుకుంటే మనము అవి ఇక్కడ మనకి మ్యాచ్ అవుతుంటాయి ప్రతి దాంట్లో. సో దట్ మనం ఒకసారి ఇక్కడ చూపెట్టామంటే వాళ్ళు నెక్స్ట్ టైం రిలేట్ అవుతారు. ఓకే, ఇది డాగ్, క్యాట్, ఇవి ఫామ్ అనిమల్స్, పెట్ అనిమల్స్ అని చెప్పేసి వాళ్ళు రిలేట్ అవుతారు. నెక్స్ట్ ఇది కూడా ఒక రైమ్స్. ఇది ఇందాక మనం ప్రీవియస్ యాక్టివిటీలో చూసాము. హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ అనే ఒక రైమ్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళు బాడీ పార్ట్స్ ఐడెంటిఫై చేయడానికి చూస్తారనమాట. నెక్స్ట్ ఇవి బుక్స్. ఈ బుక్స్లో ఏంటంటే వినీ ద పూ టచెస్ హిస్ హెడ్, అంటే దీని హెడ్ టచ్ చేస్తున్నప్పుడు సో దాని యాక్టివిటీస్. అండ్ షోల్డర్, సో ఇప్పుడు ఇక్కడ మనకి హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ అండ్ ఒక రైమ్ అట్ ద సేమ్ టైం బుక్లో కూడా సేమ్ యాక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. దీంతో వాళ్ళు డిఫరెంట్ యానిమల్స్ తోటి అండ్ హ్యూమన్ ఇంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇలా ఐస్ ఎక్కడ ఉంటాయి, హెడ్, షోల్డర్, నీస్ అండ్ ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుంటారు. దిస్ ఈజ్ వన్ బుక్. ఇందాక మనం ఫామ్ యానిమల్స్ది డోర్స్ అవి చూసాం కదా, సో దాంతో కూడా సేమ్ ఇది ఇంకొక 1 more బుక్ అనమాట, గెస్ హూ అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మిక్కీ మౌస్, మినీ మౌస్ ఎనిమల్స్ ఉంటాయి. ఇందాక ఎనిమల్ డోర్స్ పెట్టాం కదా, ఆ ఈచ్ ఎనిమల్ డోర్స్కి ఎనిమల్స్ ఏం సౌండ్ చేస్తాయి అని చెప్పేసి ఉంటాయి. సో దే విల్ ఇక్కడ మనము ఈ బుక్లో ఉన్న ఎనిమల్స్ సౌండ్స్ ఏం చేస్తాయి అనే దాంతో అట్ ద సేమ్ టైం ఇక్కడ డోర్స్ ఎలా పెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ మెక్డానల్డ్స్ ఫామ్లో ఉండే ఎనిమల్స్ ఏంటి అని చెప్పేసి కూడా 3 ఇంటర్లింక్డ్ అంటే ఇంటరాక్ట్ అయిపోతారు. సో దట్ ఈజీగా అనేది వాళ్ళకి అర్థమైపోతాయి. ఈ హార్స్ ఎలా సౌండ్ చేస్తుంది అండ్ ఎనిమల్ సౌండ్స్ గురించి. ఫ్లాష్ కార్డ్స్ అంటారు. ఈ మధ్య యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనము 3 months 4 months నుంచి పిల్లలకు కూడా పుట్టినప్పటి నుంచి కూడా మనం ఈ ఫ్లాష్ కార్డ్స్ అంటే బీ, క్యాట్, హార్స్ మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వాళ్ళ ముందు ఫ్లాష్ చేసామనుకోండి, ఈవెన్ దో మనకు వాళ్ళ 3-4 months బేబీస్ మాట్లాడలేరు, బట్ స్టిల్ సన్ అండ్ స్టార్ ఇందులో ఏది సన్, స్టార్, పిక్ సన్ ఆర్ స్టార్ అని చెప్పినప్పుడు వాళ్ళు పిక్ చేసుకోగలుగుతారు. సో అంత పవర్ఫుల్ అనమాట ఫ్లాష్ కార్డ్స్. చిన్నప్పుడు మీకు ఎంత చిన్నప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది అని అనుకోకుండా క్లోజ్గా చూపెట్టండి. సో దట్ వాళ్ళకి ఇదేంటి లయన్, బాల్ అని చెప్పేసి మనం ఫ్లాష్ చేయాలి ఫ్లాష్ కార్డ్స్. సో ఇందులో మనం ఎంత డైలీ ఒక ఇదే యాక్టివిటీని ఒక 2 to 3 times ఆర్ డైలీ మనం ఇది చేపిస్తున్న కొద్దీ వాళ్ళకి ఇది రికార్డ్ అయిపోతుంది. ఇది ఫామ్ యానిమల్ మాస్క్. ఇందాక చెప్పాను కదా, అన్ని కొన్ని
లింక్డ్ ఉంటాయని చెప్పి మాస్క్ ఉంటాయి. దీంతో పిల్లలు ఈ మాస్క్ ఇలా పెట్టుకొని క్యాట్ ఎలా సౌండ్ చేస్తుంది, కవ్ ఎలా సౌండ్ చేస్తుంది, మెక్డొనాల్డ్స్ ఫామ్ దాంతో రిలేట్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ మిర్రర్లో కూడా చూసుకొని ఈ మాస్క్ పెట్టుకొని చూసుకొని ఎంగేజ్ అవుతూ ఉంటారు. సో చిన్నప్పుడు పిల్లల్ని కూడా మిర్రర్లో చూపెట్టొద్దు అని అంటారు, అదొక మిత్ యాక్చువల్లీ. వాళ్ళు చూస్తుంటే కొద్దీ ఇంకొక బేబీ వాళ్ళలాగా ఎలా యాక్ట్ చేస్తుందని చెప్పేసి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ యాక్టివిటీ ఫర్ కిడ్స్ అనమాట. ఇది స్లీపీ బేబీ గేమ్ కార్డ్స్ అనమాట. అంటే వాళ్ళు నిద్రపోయే టైంలో బేబీ లైక్ వాళ్ళకి ఇలా చూపెట్టవచ్చు. ఐన్స్టీన్ బాక్స్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఆ లింక్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కిడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్. బాయ్ బాయ్.